హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు చేనులో అయితే ఉన్నాం అనమాట. సో మా చేను కాదు, విలేజ్లో చేనులు ఉంటాయి కదా, అంటే పొలాలు, అక్కడైతే ఉన్నాం మనము. సో మీకు కంది పంటను అయితే చూపిస్తాను, ఎలా ఉంది, ఎలా పంట పండింది అని. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కంది పంట అయితే చాలా బాగా అయిందనమాట, విరగ్గాసింది. సో వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ప్రతి ఒక్క నెలలోనూ వర్షాలు అయితే పడుతున్నాయి, ప్రతి ఒక్క మంత్లో పడుతున్నాయి. అందుకనే సో ఈ ఏడాది వేసిన కంది పంటకైతే సో వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు, చాలా బాగుందనమాట. విలేజెస్లో, పల్లెటూళ్ళలో కంది పంట అయితే చాలా బాగా కోలుకుందని చెప్పొచ్చు. సో ఒకానొక టైంలో రైతులు ఈ వర్షాలు లేక కంది పంటకి కూడా పోజులు తీసి వాటర్ ట్యాంకర్లతో నీళ్ళను అయితే ఇడిపించిన టైం కూడా ఉంది ఒకానొకప్పుడు. సో ఇప్పుడైతే అదేం లేదు, చూడండి ఎలా ఉందో, విరగ్గాసిందనమాట. ఓకేనా. సో ఈ కంది పంట గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పంట అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం అంతా ఈ లొకేషన్ అంతా కనిపిస్తుంది కదా, టోటల్ మొత్తం అంతా కంది చేను అనమాట. మొత్తం అంతా కోతకు వచ్చిందనమాట. ఇక వారం 10 రోజుల్లోపు కోసేయాలి ఈ పంటని. సో కోతకైతే రెడీ ఉందన్నమాట. సో అదే పనిగా వచ్చాను మీకోసం. సో మొత్తం అంతా కోతకైతే వచ్చింది. సో బాగా ఎండిపోయింది అనమాట. పచ్చికాయ ఒక్క చోటు కూడా ఒక్కటి కూడా లేదు, పచ్చికాయ మొత్తం అంతా ఎండింది అనమాట. కాయ అయితే మొత్తం అంతా ఎండింది. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో మొత్తం అంతా ఎర్రగా కనిపిస్తుంది కదా, ఇదంతా పండింది అనమాట. మొత్తం అంతా ఈ ఎకరా మొత్తం పండింది. ముట్టుకుంటే గలగల అంటుంది అనమాట. ముట్టుకుంటే చెయ్యి టచ్ చేస్తే గలగల్ అని అంటుంది అనమాట. సో బాగా కోతకు రెడీగా ఉంది, ఎండిపోయింది అనమాట. ఎండిపోతేనే అట్లా సౌండ్ వస్తుంది, గలగల్ అని. సో పచ్చికాయ అలా సౌండ్ రాదనమాట. ఓకేనా, చూసారు కదా, ఏమనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.